హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్సర్విస్మెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2025లో ఏదైతే రిలీజ్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇందులో తెలంగాణలో ఉండే ఏ బ్యాంకులో వేకెన్సీస్ వచ్చాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ బ్యాంకులో వేకెన్సీస్ వచ్చాయని తెలుసుకుందాం. ముందుగా మనం బ్యాంక్స్ గురించి చూస్తే తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్లో సేమ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో వేకెన్సీస్ మనం స్టేట్ వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఎక్స్ సర్వీస్మెన్కు 45 వేకెన్సీస్, డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్కు 20 వేకెన్సీస్, ఆంధ్రప్రదేశ్లో 15 ఎక్స్ సర్వీస్మెన్ కోసం ఆర్ 17 డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్, మనం ఆర్ఆర్బీలో ఏమని అంటామంటే ఆఫీస్ అసిస్టెంట్ అని అంటాం. ఏదైతే క్లర్క్ డ్యూటీ చేస్తారో సేమ్ అదే ఎస్బీఐలో అయితే జూనియర్ అసోసియేటివ్ అన్నట్టు ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ అంటాం. ప్లస్ మల్టీపర్పస్ అని బ్రాకెట్లో ఇందులో మెన్షన్ చేయబడడం జరుగుతుంది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో. ఇది కాకుండా చాలా పోస్టులు రిలీజ్ అయినాయి. ఒకటేసారి ఆఫీసర్ పోస్టులు అండ్ క్లర్క్ పోస్టులు రిలీజ్ అవుతాయి కాబట్టి ఇయర్లీ. ఇందులో ఆఫీసర్ మీరు చూస్తున్నారంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఐటీ, చార్టెడ్ అకౌంట్, లా, ట్రెజరీ మేనేజర్, అగ్రికల్చర్, మార్కెటింగ్ మేనేజర్ వీళ్ళే కూడా నోటిఫికేషన్ మన రిలీజ్ అయింది. ఈ ఏజ్ క్రైటీరియాలో మనం రాము. ఎవరైతే మన ఎస్సీఓ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారో ఈ ఏజ్ క్రైటీరియాలో వస్తారన్నట్టు. ఇందులో స్పెషల్లీ మెన్షన్ చేసి ఉంటుంది ఆఫీసర్ కేటగిరీలో ఎస్సీఓ ఎవరైతే ఎన్రోల్డ్ కమిషనర్డ్ ఆఫీసర్స్ మినిమం 5 years చేసి ఉండాలని అందులో మెన్షన్ చేసి వస్తుంది. వాళ్ళు మాత్రం ఈ ఆఫీసర్స్ వాటి కోసం అప్లై చేసుకోవచ్చు, మన ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉంటారో. ఎగ్జామ్ డేట్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ 1 September 2025 నుంచి స్టార్ట్ అయింది. 21 September 2025 వరకు ఎండ్ అవుతుంది. నవంబర్ డిసెంబర్లో దీని ఎగ్జామ్స్ ఉంటాయి. డిసెంబర్ జనవరిలో మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అనుకున్న ఇలా డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి కొద్దిగా వేరే అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఏ వర్షన్లో టెస్ట్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుంటామంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 లాంగ్వేజ్లలో టూ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికి ఏది కంఫర్ట్గా ఉంటో అది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. అంటే ఒక క్వశ్చను ఇంగ్లీష్లో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో వస్తుంది, దాని కిందనే తెలుగులో కూడా వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ అటెండ్ చేసే ఉంటారో వాళ్ళకి ఐడియా. ఎవరైతే మొత్తానికి అటెండ్ చేయలేదో, సర్వీస్లో ఉన్నారో లేకపోతే రిటైర్ అయిదామని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా అన్నట్టు. ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ క్వశ్చన్ వస్తుంది, ప్లస్ అలాగనే తెలుగు వస్తుంది. ఆన్సర్స్ బి సేమ్ అలాగనే వస్తాయి అన్నట్టు. మనకి ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. మన తెలంగాణకి వచ్చే వరకు 4 లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉర్దూ అన్నట్టు, ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కువ ముస్లిమాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కంఫర్ట్గా ఉర్దూ ఇచ్చారన్నట్టు. 4 లాంగ్వేజ్లో మనం ఏమైనా 2 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 2 లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ అపేర్ అవుతుంది. అది ప్రిలిమ్స్ అయినా అది మెయిన్ ఎగ్జామ్స్ అయినా రెండింటిలో సేమ్ ఉంటుంది అన్నట్టు. అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఫీజు అయితే మన ఎక్స్ సర్వీస్మెన్ కోసం అయితే ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ ఇద్దరికి 175 రూపీస్ అందులో. అలాగే మనం ఎగ్జామ్ టాపిక్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీలో ఏంటి అంటే ఆర్ఆర్బీలో మనకు ఇంగ్లీష్ ఉండదు, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు. మిగిలిన మన ఎస్బీఐ, ఐబీపీఎస్ ఎగ్జామ్ మనం ఒకవేళ అటెండ్ చేస్తే అందులో ప్రిలిమ్స్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ అని ఉంటుంది అన్నట్టు. అది కూడా 35 మార్క్స్కి ఉంటుంది. కానీ ఆర్ఆర్బీలో ఇంగ్లీష్ ఉండదు. ఎవరైతే ఇంగ్లీష్లో వీకో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అన్నట్టు. మెయిన్ ఎగ్జామ్ వచ్చే వరకు అంటే ఎగ్జామ్స్ ఏవైనా 2 ఉంటాయి అందరికి తెలిసినట్టే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ను మెయిన్ ఎగ్జామ్స్లో కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ యాడ్ అవుతాయి అన్నట్టు. ఇందులో మార్క్స్ చూపెట్టిన విధంగా ఇలా టైమింగ్ అండ్ మార్క్స్ ఇందులో చూపెట్టిన విధంగా మనకు వస్తాయి అన్నట్టు. ఎగ్జామ్ సెంటర్ గురించి చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ ఎప్పుడైనా ప్రిలిమ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. అదే మెయిన్స్కి వచ్చే వరకు మాత్రం ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ప్రిలిమ్స్లో చాలామంది స్ట్రెంత్ వస్తారు, అందులో ఫిల్టర్ అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి వెళ్తారు కాబట్టి అప్పుడు స్ట్రెంత్ కమ్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఇది ఎగ్జామ్ సెంటర్స్ తక్కువ ఉంటాయి. ఈ ఎగ్జామ్ సెంటర్స్ మనకు వీళ్ళని బట్టి మనం
చూసుకొని మన దరిదాపులో ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా 3 ఆప్షన్స్ వస్తాయి. ఎగ్జామ్ సెంటర్ 1, 2, 3 మనకి ఏది కంఫర్ట్గానే అది. ఒకవేళ స్ట్రెంత్ ఎక్కువ అయిపోతే ఎగ్జామ్ సెంటర్ మనం ప్రియారిటీ 1 ఇచ్చింది కాకుండా 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2లో కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంటే 3కి వెళ్ళే అవకాశం ఉంటుంది ర్యాండమ్లీ. మ్యాక్సిమం 99% మీరు ఏదైతే ప్రిలిమ్స్ అంటే ప్రియారిటీ 1 ఇస్తారో అందులోనే వస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా చూస్తే మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా సేమ్ అలానే మనం ప్రియారిటీ 1, 2, 3 ఏదో ఇస్తామో దాని ప్రకారమే అది వచ్చేస్తుంది అన్నట్టు. 3 ఆప్షన్స్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ మీరు చూసారు ఏమేమి ఉన్నాయో ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి. సేమ్ తెలంగాణలో కూడా అలానే ఉన్నాయి అన్నట్టు ఎగ్జామ్ సెంటర్స్. అయితే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు మనం అడ్మిట్ కార్డ్స్ అవన్నీ క్యారీ చేస్తాం కదా, అప్పుడు వెళ్ళే ముందే మనకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుద్ది. దాని ప్రకారం మనం చూసుకొని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఏ సెంటర్లో పడ్డదో చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. ఎవరైతే మన ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైనా రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, లేకపోతే సర్వీసులు ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు ప్లానింగ్స్ ఏం లేకుండా మనం ఎవరికైనా కొద్దిగా ఇంట్లో ఇబ్బంది ఉంటే వెళ్ళాలనుకుంటారు, కానీ ఏముంటుందో తెలియని కొద్దిగా మినిమం బేసిక్ ఐడియా కొద్దిగా వస్తుంది. బేసిక్ ఐడియాతో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ను ఏదైనా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.